ప్రజలందరూ చూస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం ఏంటో ప్రజలందరూ చూసే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు పరిమితం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్ళినా రపరప అంటారు, పరామర్శించకపోయినా రపరప అంటారు, మరి ఏదంటే పంట చూసేకపోయినప్పుడు కూడా రెపరెప అంటారు. మరి నిన్నటి రోజున రాప్తాడుకు వచ్చింటే రెపరెప 29 మేము అధికారంలోకి వస్తే రెపరెప అంటారు. ప్రజలుని రెచ్చగొడితే ఎవ్వరు రెచ్చిపోరు జగన్మోహన్ రెడ్డి. ఆ 11 సీట్లు కూడా కనుమరుగైపోతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నేను తెలియజేసేది ఒక్కటే, ఈ 18 నెలల్లో అభివృద్ధి ఏ విధంగా చేశాం, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేశాం, సంపద ఏ విధంగా సృష్టిస్తున్నాం, ఉపాధి ఏ విధంగా సృష్టిస్తున్నాం, మరి పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తున్నామో భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి రపరప అంటారు. పులివెందులకు నీళ్ళు ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డికి తాగునీరు ఇవ్వటం జాతకాల, అది కూడా మేమే ఇస్తున్నాం. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రపర ఇటు నిన్న పెళ్లికి వచ్చారు, మొన్న పరామర్శించకపోయారు, సావుకు పోయినా పెళ్లికి పోయినా ఏ కాడి కోర్టుకు పోయినా కూడా రెపరెప అంటున్నారు. అంటే ఏ మైండ్ సెట్ లో ఉన్నారో ప్రజలందరూ ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, మీడియా సోదరులు కూడా ఆలోచించాలి. ఏ విధంగా ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారో చేతగాక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయం కూడా తెలియజేస్తుంది.